స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నారు ఏఆర్ బంజారా వ్లాగ్స్. సో మనం ఇంకో లొకేషన్కి పోతాం, లోహాగఢ్. లోహాగఢ్ ఫోర్ట్ అది కూడా బాగుంటుందట, చాలా బాగుంటుందట, చాలా పెద్దది. సో ఈ లొకేషన్ అంటే మనం ఇదే దారిలో పోదాం, ప్రతిసారి పోయేది ఇదే దారి. ఇగో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా, లోనావాల రైల్వే స్టేషన్ నాన్న. ఇక్కడ నుంచి స్ట్రేట్గా చక్కగా పోతే, ఇన్స్టాగ్రామ్లో అంటారు కదా చక్కగా పోతే అని చెప్పి, మనం కూడా చక్కగా గుసాయించాలన్నమాట ఇటు నుంచి చక్కగా. ఇక ఇదంతా ఇక రైల్వే స్టేషన్, ఇది లోనావాల రైల్వే స్టేషన్. సో ఏమనుకుంటున్నాం అంటే పోయేటప్పుడు బండి పార్సల్ చేయించుకుందాం అనుకుంటున్నాం. చూద్దాం ఏమవుతుందో, సిచ్యువేషన్ తెలియదు కదా మనకి. నేనైతే బండి మీద పోదాం అనుకుంటాను. రైట్ సైడ్లో దేకో, కిత్తా అచ్చా హే, అచ్చకు అచ్చా హే బచ్చా హే. ఆ, చల్లగాలి తాకుతుంది. ఘోరం వర్షం పడుతుంది పొద్దున్న నుంచి ఇటు. ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది. అట్లా 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 మీకు మంచిగా నేచర్ కనిపిస్తుంది, కొంచెం గ్రీనరీ కనిపిస్తుంది. ఇంత ముందు మొత్తం మంచే. అక్కడ ఏది 2 నిమిషాలు కూడా ఇట్లా 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 రోడ్డు కనిపించలేదు, అంత దారుణంగా ఉండే. సో ఇక్కడ నుంచి దగ్గరనే ఎంతసేపు అంటే లోహాగడ్డ మనం తీసుకున్న రూమ్ హైలైట్. మనం తీసుకున్న రూమ్ దగ్గర నుంచి ఏ లొకేషన్ అయినా 10-15 కిలోమీటర్స్. ఒక మాతేరన్ ఒకటే చాలా దూరం ఉన్నది, అది అది వేరే ముచ్చట. ఇక్కడ నుంచి అయితే అన్ని మనకి 10-15 నిమిషాలు మాత్రమే. మన పైన బ్రిడ్జ్ కనిపించింది కదా మీకు, ఆ బ్రిడ్జ్ మీద నుంచి పోవాలి మనం. కుదిరితే వి విల్ టేక్ వన్ డ్రోన్ షాట్ ఆ బ్రిడ్జ్ మీద. చూద్దాం సెట్ అవుతుందో కాదో. ఏడో లెఫ్ట్, ఎంత షార్ప్ లెఫ్ట్. మళ్ళీ రోడ్ చూడు, కడుక్కొని అంత ఉన్నాయి నీళ్లు. కడుక్కోవచ్చు కిందది, అంత ఉన్నాయి నీళ్లు దాంట్లో. ఈ అమ్మ సినిమాలో చూసినట్టున్నారా నాయన లొకేషన్. ఇంత మంచి లొకేషన్ ఏందిరా స్వామి. ఆ, చిన్నప్పుడే తెలుసుంటే ఎప్పుడో వేసుకుని వచ్చుంటుంది కదా బండి మీద, లేకపోతే ట్రైన్ బస్సు అది ఉంటుంది కదా. బస్సుకి వస్తావు, హైవే ఇది. కారెక్కి వస్తావు, అరెక్కి వస్తావు అని పాట ఉంటుంది కదా, అట్లా వచ్చేటోళ్ళం మనం. తెలియదు మనకు అసలు లోనావాలా ఉన్నదని తెలియదు మొన్నటి దాకా. కార్వి ఫ్లవర్ది ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూసేదాకా. ఆ, యాక్చువల్గా ఆడ కొండ కనిపించింది నాకు, పెద్ద కొండ క్రేజీ ఉండే. అది 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 ఇద్దాం అనుకున్నాను నేను డ్రోన్ షాట్లో. కాకపోతే ఏమైందంటే మన దరిద్రం అప్పుడే మొత్తం మంచంతా కవర్ చేసేసింది, ఏం కనిపించకుండా అయిపోయింది అది సిచ్యువేషన్. సో అందుకే అక్కడ దగ్గర ఉన్నాయి మీకు తీసి చూపించడం జరిగింది. సో చూసి మీరు ఆనందించారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఇక రైడ్ని కంటిన్యూ చేద్దాం ఇక్కడ నుంచి. ఇదంతా మా డైనో పార్క్ అంట, రెస్టారెంటో పార్కో మరి అది మనకు అర్థం కావట్లేదు ఏదో. ఇదంతా ఒకటే రూట్, చక్కగా గుసాయించాలి మనం. ఆ, కాకపోతే దరిద్రం ఏంటంటే 5 దాకానే లోహాగఢ్ ఫోటో. మన టైం దగ్గర పడ్డది. చూద్దాం, ఒకవేళ అలో చేస్తే విల్ గో అప్, ఇఫ్ నాట్ వి విల్ వాండర్ ఓవర్ దేర్ అండ్ విల్ కమ్ బ్యాక్. చూద్దాం. సారే జహాసే అచ్చా, పైకి పంపియరా లుచ్చా అందాం పైకి పోయి. ఇగో ఇది చిన్న ఘాట్ సెక్షన్. ఒడ్డి అక్క ఇచ్చుడు 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 దేకోచి, ఏ దేకోచి. 2 కొండల మధ్యలో రోడ్లు నీ అక్క. మొత్తం అసలు ఏంది మామూలుగా లేదు. ఇక్కడ ఫోటోషూట్ చేస్తే మామూలుగా ఉండదు నాన్న. మధ్యలో రెండు కొండలు ఉండి మధ్యలో రోడ్డు, అసలు మళ్ళా నీళ్ళతో తడిచి ఎట్లా అసలు. ఇన్స్టాగ్రామ్లో ఫోటో దిగి పెడుతుంది కూడా, ఎంజాయ్ చేసుకోరు పండుగ. ఇగో ఇది చిన్న ఘాట్ సెక్షన్ మనకి. కాకపోతే మనం అసలు ఈ రూట్లో పోవాలి, కాకపోతే అనుకోకుండా కొంచెం ముందుకు అట్లా వెళ్ళిపోయారు అనమాట. అందుకని యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చిన నేను. అది లెఫ్ట్, అది రైట్ పోవాలి మనం. ఆ రైట్లో మీకు ఆ లొకేషన్ కనబడుతుంది. మనం లెఫ్ట్కి అయితే డైరెక్ట్ ఘాట్ సెక్షన్ ఎక్కేస్తాం. ఇదంతా ఘాట్. ఈ యాడికి పోయినా ఈ లోనావాల ఏ ప్లేస్కి పోవాలన్నా ఘాట్ ఎక్కగా తప్పదు. అని ఆ ఘాట్ ఎక్కిన తర్వాతకి ఆ పైనుంచి లొకేషన్ చూస్తే అబ్బర బిడ్డ అనిపిస్తుంది, అంత బాగున్నాయి లొకేషన్స్. రోడ్లు మంచిగా వేస్తాయి నిజంగా, లిటరల్గా చెప్తాను నేను, చాలా బాగుంటుంది. ఇదంతా మళ్ళీ ఈ ప్లేస్ అంతా కొంచెం ఆర్మీ కింద ఉంటుందంట, మొత్తం ఆర్మీ. ఇక వాళ్ళదే అంత లోనావాళ్ళు ఎక్కువ వాళ్ళే ఉంటాయి. పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ, ఎక్కువ ఆర్మీ నావల్వి కొంచెం ఎక్కువ ఉన్నాయి.
లోహాగఢ్ ఫోర్ట్ దగ్గర కొంచెం రిసార్ట్స్ కూడా ఉంటాయి అట. మంచి మంచి రిసార్ట్స్ ఉంటాయి. ఎంజాయ్ చేసుకోవాలంటే బుక్ చేసుకొని ఒక డేస్ 2 డేస్ 3 డేస్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు లోహాగఢ్ ఫోర్ట్. అని ఏ మాట కామాట బాగుందబ్బా లొకేషన్. వచ్చేసినాం లోహాగఢ్ ఫోర్ట్. వచ్చేసాం. అంతా అమ్మా బాగుంది కదా. ప్యూర్ అంటే మాంసంలో బాగనిపిస్తుంది కానీ ఎండగా దూరం తిడుతుంది. ఓహో, ఇక్కడ కూడా షాప్స్ అవి ఇవి గట్టి ఉన్నాయి. అసలు రానిస్తారా అది భయం అవుతుంది నాకు. పోనిస్తారా పోనీయరా అని చెప్పి. పోనిస్తే బాగుంటుంది. గైస్ ఇదే లోహాగఢ్ ఫోర్ట్. మన దరిద్రం ఏంటంటే మనం లేట్గా వచ్చినాం కొంచెం, అండ్ ఆ టైంకి వచ్చేసరికి బంద్ చేసారు. మళ్ళీ రేపు ఎల్లుండి 2 రోజులు బంద్ ఉంటుందట. సంథింగ్ ఏదో వర్క్స్ నడుస్తున్నాయట. ఇప్పుడు పెద్ద పెద్ద మనుషులు వస్తున్నారట, దానివల్ల బంద్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా లోనావాలాకి వచ్చినప్పుడు డెఫినెట్గా నేను తీసి పెడతా. సో ఐఎమ్ సారీ గైస్, లోహాగఢ్ ఫోర్ట్ మనం పైనుంచి ఏం విజువల్స్ చేయలేకపోయినా, కాకపోతే ఒక డ్రోన్ షాట్ అయితే తీసి పెడతా. ట్రై చేస్తా డ్రోన్ షాట్ తీసి పెట్టడానికి. యాక్చువల్గా డ్రోన్ కూడా పర్మిషన్ లేదు, బట్ మీకోసం ఐ విల్ ట్రై టు టేక్ ఎ డ్రోన్ షాట్. సో గైస్ మీకు డ్రోన్ షాట్స్ నచ్చినాయి అని అనుకుంటున్నా. సో పైనుంచి వ్యూ చూపించలేకపోయినా ఐమ్ సారీ ఫర్ దట్, మళ్ళీ సారీ చెప్తున్నా. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇక్కడికి లోహాగఢ్ ఫోర్ట్ అయిపోయింది. సో గైస్ వీడియో చూసారు కదా, చూసినందుకు కొంచెం సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయరు. దట్స్ ఆల్ ఫ్రమ్ లోహాగఢ్, సైనింగ్ ఆఫ్. బై గైస్. చూస్తూనే ఉండండి AR బంజారా వ్లాగ్స్.